హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈ రోజు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్లో మన ఛానల్ నిషా టాక్స్లో నేను డైలీ 9 PM ఆర్ 9:30 PM లైవ్ కండక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా లైవ్ అనేది ఎందుకు, మన ఐడియాస్ని షేర్ చేసుకోవడం కోసం, ఎంతో కొంత నేర్చుకోవడం కోసమే కదా ఫ్రెండ్స్. సో మన ఛానల్ కొంచెం గ్రోత్ ఉంటుందనే లైవ్ చేస్తాం. మనం లైవ్ మంచిగా చేస్తున్నప్పుడు మనం వాళ్ళని గౌరవించాలి కదా. సో నన్ను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, బట్ కొంతమంది నెగటివ్ కమెంట్స్ పెడుతున్నారు. వాటి గురించి చెప్దాం అనుకున్నాం. ఏదో కొంచెం బ్యాడ్ కమెంట్స్ పెడితే ఓకే, బట్ ఇక్కడ ఎక్కువ ఏంటంటే రిలీజియస్ మతం గురించి తీసుకొని వస్తున్నారు ఫ్రెండ్స్. మనకు మతం గురించి ఎందుకు చెప్పండి. సో మతం గురించి కాకుండా మనసుతో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నెగటివిటీని అవాయిడ్ చేద్దాం, పాజిటివ్ వైబ్స్తో ముందుకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం పాజిటివ్గా ఉంటే చూసే వాళ్ళకు కూడా ఏదో కొంచెం నేర్చుకుంటారు. సో మనం ఉన్నది ఇండియాలో ఫ్రెండ్స్. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఫ్రెండ్స్. యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఏ ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా మన దేశంలో చాలా కులాల వాళ్ళు, మతాల వాళ్ళు ఉన్నారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పడం ఏంటి అంటే, మనం మన మతాన్ని గౌరవిస్తూనే ఇతరుల మతాన్ని మన మతాన్ని పాటిస్తూనే ఇతరుల మతాన్ని గౌరవించుకుంటే చాలు ఫ్రెండ్స్. అండ్ మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, అందులో కూడా రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది. అంటే మనకు ఏ మతంలోకి మారడానికైనా మనకు హక్కు ఉంది ఫ్రెండ్స్. సో మనం అందరి మతాన్ని గౌరవించాలి అండ్ అలాగే మన మతాన్ని మనం పాటించాలి ఫ్రెండ్స్. మనం ఉన్నది ఇండియాలో. సో ఎందుకు ఇంత నెగటివిటీ చెప్పండి. సో అందరినీ గౌరవిద్దాం ఫ్రెండ్స్. మన చేతికి 5,000 ఉంటే 5,000 ఒకేలాగా ఉండవు ఫ్రెండ్స్. అండ్ ఒకరు ఏదో తప్పు చేశారని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ తప్పు చేశారంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మనం చూస్తుంటాం రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. అలాగే ఇప్పుడు ఒక ఆటో యాక్సిడెంట్ కానీ బైక్ యాక్సిడెంట్ కానీ జరిగిందని మనం బైక్ మీద వెళ్ళడం మాత్రం మానేయం కదా ఫ్రెండ్స్. సో అందుకు ఒకరు తప్పు చేస్తే అందరూ తప్పు చేయాలని ఏం రూల్ లేదు. అండ్ అందరూ ఒకేలాగా ఉండరు ఫ్రెండ్స్. నేనైతే లవ్ ఈజ్ మై రిలీజియన్, దట్ ఈస్ మై రూల్ ఫ్రెండ్స్. అండ్ నేను అందరినీ ఒకేలాగా చూస్తాను. రిలీజియస్ ఫీలింగ్ కూడా లేదు. వై బికాజ్ నేను చెప్పేది ఏంటంటే, మనం ఇండియాలో ఉన్నాం, మనందరం ఒకటే ఫ్రెండ్స్. సో అందరూ నా అన్న, అక్క, చెల్లి, తమ్ముళ్ళలాగే నేను భావిస్తున్నాను. మీరు కూడా నన్ను ఒక అక్కలాగా, చెల్లిలాగా, అమ్మలాగా భావించి నన్ను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే నేను మీకు ఇవాళ చెప్పింది. సో నా లైవ్లో కూర్చున్న వాళ్ళు దయచేసి మతం గురించి పక్కన పెట్టి మనం లైవ్లో కూర్చొని ఏదో కొంచెం నేర్చుకోవాలి అని చెప్పి ఫ్రెండ్స్, మన ఫీలింగ్స్ని అండ్ మన ఐడియాస్ని షేర్ చేసుకోవాలని. సో నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి మతం పక్కన పెట్టి మనం మనసుతో మాట్లాడుకుందాం. అంతే నేను చెప్పాలనుకుంది. సో నేను ఏమైనా తప్పుగా చెప్పింటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఉంటాను మరి. జై హింద్.